పెంగిన్, తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే, నెజుకో కలిసి అప్పర్ 6 ర్యాంక్ డీమన్స్ అయిన దాకి యూతరోని ఓడిస్తారు. డీమన్ స్లేయర్ మాస్టర్ కగుయా ఉబుయోషికి సంతోషపడతాడు. ఇలానే మనం ముజాన్ దాకా వెళ్లి ముజాన్ని ఓడించాలి అనుకుంటాడు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 14. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్లి చూడండి. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. మాస్టర్ హషిరాస్ డీమన్ స్లేయర్స్ ని తన పిల్లల్లాగా ప్రేమగా చూసుకుంటాడు. ముజాన్ ఉబుయోషికి ఫ్యామిలీకి శత్రువు. దాకి, యూతరో చనిపోయారు కాబట్టి ముజాన్ అప్పర్ ర్యాంక్ డీమన్స్ ని ఇన్ఫినిటీ క్యాసల్ కి పిలుస్తాడు. అప్పర్ 5 ర్యాంక్ గ్యోక్కో, అప్పర్ 4 ర్యాంక్ హంతెంగు, అప్పర్ 3 ర్యాంక్ అకాజా, అప్పర్ 2 ర్యాంక్ దోమా, అప్పర్ 1 ర్యాంక్ కకుషిబో. ముజాన్ బ్లడ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ముజాన్ కి యూతరో ఓడిపోయాడు అని కోపంగా ఉంటుంది. అప్పర్ 6 డీమన్స్ కి ఉబుయోషికి ఫ్యామిలీని చంపేయమని చెప్పాడు. కకుషిబో ఆ ఫ్యామిలీ ఎక్కడో దాంకొని ఉంది అంటాడు. ముజాన్ వందల సంవత్సరాల క్రితం బ్లూ స్పైడర్ లిల్లీ వెతకమని చెప్పాడు. ఇప్పుడు దాకా ఎవరూ దానిని వెతికి తేలేకపోతారు. ముజాన్ చాలా కోపంగా ఉంటాడు. గ్యోక్కో హంతెంగుని ఒక మిషన్ కి పంపిస్తాడు. నకిమే ముజాన్ ఇన్ఫినిటీ క్యాసిల్ ని ఆపరేట్ చేస్తుంది. అకాసాకి కకుషిబో, దోమా నచ్చరు. దోమా అకాసా తరువాత డీమన్ అయ్యాడు. ఇప్పుడు అకాసా కన్నా ముందు ర్యాంక్ కి వచ్చాడు. అకాసా దోమాని కొడుతూ చిరాగ్గా చూస్తాడు. వాళ్ళిద్దరు కన్నా నేను స్ట్రాంగ్ గా అయ్యి వాళ్ళని ఓడించాలి అనుకుంటాడు. తాంజిరోకి కలలో తన పూర్వీకులు వస్తారు. ఒక స్వార్డ్స్ మ్యాన్ వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ముజాన్ భయపడేది ఇతనిని చూసే. ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లో యూతరో దాకితో ఫైట్ అయిపోయాక తాంజిరో, నెజుకో, జెనిట్సు, ఇనోస్కేని బటర్ఫ్లై మ్యాన్షన్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు. తెంగిన్ తన వైఫ్ తో వెళ్లాడు. తాంజిరో 2 నెలల నుంచి కోమాలో ఉన్నాడు. ఇప్పుడే లెగిచాడు. కనాఓ తనని చూసుకుంటుంది. జెనిట్సు మిషన్ కి వెళ్లాడు. కొన్ని రోజుల తరువాత ఇనోస్కే కూడా మిషన్ కి వెళ్తాడు. తాంజిరో మ్యాన్షన్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. దాకితో ఫైట్ లో తాంజిరో స్వాడ్ పాడైపోతుంది. హాగా నెజుకా నుంచి కోపంగా నీకు నేను స్వాడ్ చెయ్యను అని లెటర్ వస్తుంది. స్వాడ్ చేపించుకోవడానికి స్వాడ్ స్మిత్స్ ఉన్న ఊరికి వెళ్ళాలి అనుకుంటాడు. మాస్టర్ నుంచి పర్మిషన్ వస్తుంది. తాంజిరోని తీసుకువెళ్ళడానికి గైడ్ వస్తుంది. తాంజిరోకి కళ్ళకి గంతలు, చెవులకి ఇయర్ ప్లగ్స్ పెట్టుకోమంటారు. తనకి స్మెల్లింగ్ పవర్ ఎక్కువ కాబట్టి నోస్ ప్లగ్స్ కూడా ఇస్తారు. ఊరు ఎవరికి తెలియని చోట ఉంటుంది. గైడ్ తాంజిరోని ఎత్తుకొని తీసుకువెళ్తుంది. విలేజ్ ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ ప్లేస్ డీమన్ స్లేయర్స్ కి చాలా ముఖ్యం. డీమన్స్ కి తెలిస్తే ఊరిని నాశనం చేస్తాయి. అందుకని విలేజ్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియనివ్వరు. ఇప్పుడు తాంజిరోని తీసుకువెళ్తున్న కకుషికి కూడా తెలియదు. తను కొంచెం దూరం తాంజిరోని తీసుకువెళ్తుంది. తరువాత వేరే కకుషి వస్తారు. అలా మారుతూ ఉంటారు. ప్రతిసారి రూట్ మారుస్తారు. కకుషిని కాకి తీసుకువెళ్తుంది. కాకిలు కూడా మారుతూ ఉంటాయి. మాస్టర్ ఉన్న చోట కూడా ఎవ్వరికీ తెలియదు. ఫైనల్ గా తాంజిరో స్వార్డ్స్మిత్ విలేజ్ కి చేరుకుంటాడు. విలేజ్ హెడ్ హగా నెజుకా ఎటో వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి అంతే. చిన్నదానికి కోపం వస్తుంది. కోపంగా ఉన్నప్పుడు ఎటో వెళ్లిపోతాడు. మేము ఇప్పుడు వెతుకుతున్నాము. అతను వచ్చేదాకా నువ్వు వెయిట్ చెయ్యాలి. నువ్వు ఇంకా ఫైట్ చేసే పరిస్థితిలో లేవు అని నాకు తెలిసింది. నువ్వు మళ్ళీ ఫైట్ చేయగలిగినప్పటికల్లా హగా నెజుకా నీ స్వాడ్ తయారు చేయకపోతే వేరే వాళ్లతో చెప్పి తయారు చేపిస్తాను అంటాడు. విలేజ్ లో ఓన్సెన్ ఉంటుంది. ఓన్సెన్ లో ఉంటే చాలా రోగాలు తగ్గుతాయి. తాంజిరో అక్కడికి వెళ్తాడు. తాంజిరో, నెజుకో ఓన్సెన్ లో దిగుతారు. అక్కడ లవ్ హషిరా మిత్సురి, తాంజిరోతో పాటు డీమన్ స్లేయర్ గా సెలెక్ట్ అయిన అతను షినాజుకవా గెన్యా కూడా ఉంటారు. గెన్యా విన్ హషిరా సనేమి తమ్ముడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. తాంజిరో, మిత్సురి గెన్యాని పలకరిస్తుంటే తను వాళ్ళతో ఏమీ మాట్లాడడు. తాంజిరో, మిత్సురి భోజనం చేస్తూ ఉంటారు. మిత్సురి చాలా ఫుడ్ తింటుంది. తను మంచిగా స్ట్రాంగ్ గా ఉన్న అతనిని వెతికి పెళ్లి చేసుకోవడానికి డీమన్ స్లేయర్ గా జాయిన్ అయింది. అది విని తాంజిరో షాక్ అవుతాడు. నెజుకోకి మిత్సురి నచ్చుతుంది. గెన్యా భోజనం చేయడానికి రాలేదు. ముగ్గురు గెన్యాకి భోజనం ఇవ్వడానికి తన రూమ్
కి వెళ్తారు. అక్కడ గెనియా ఉండడు. మిత్సురి స్వాడ్ రెడీ అయింది. తను విలేజ్ నుంచి వెళ్లిపోతుంది. వెళ్లే ముందు టాంజిరోతో ఇక్కడ స్ట్రాంగ్ అవ్వడానికి సీక్రెట్ వెపన్ ఉంది, అది ఎక్కడ ఉందో వెతుకు అని చెప్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున టాంజిరో నెజుకో హాగా నెజుకా కోసం వెయిట్ చేస్తున్న టైంలో మిత్సురి చెప్పిన వెపన్ ని వెతకడానికి వెళ్తారు. ఒక చోట మిస్ట్ హషిరా తోకితో కనిపిస్తాడు. తోకితోతో ఒక పిల్లాడు మాట్లాడుతూ ఉంటాడు. అతని వెనుక టాంజిరోకి కలలో వచ్చిన అతని బొమ్మ ఉంటుంది, యోరిచి టైప్ 0. తోకితో అబ్బాయిని కొట్టి తన దగ్గర నుంచి బొమ్మకి సంబంధించిన తాళం బలవంతంగా తీసుకొని స్వార్డ్ స్మిత్ కి ఫైటింగ్ రాదు, మనుషుల్ని కాపాడలేరు, నీకన్నా నాకే ఈ బొమ్మ ఉపయోగపడుతుంది, హషిరా టైం వేస్ట్ చెయ్యొద్దు, మేము వేరే అంటాడు. టాంజిరో వచ్చి నువ్వు చెప్పేది కరెక్టే, కానీ స్వార్డ్ స్మిత్ మనకి స్వాట్ చేస్తున్నారు, అందుకే మనం ఫైట్ చేయగలుగుతున్నాము, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది అని తొక్కితోని ఆపుతాడు. టాంజిరో వెనుక బాక్స్ లో తోకి ఏదో ఉంది అనిపిస్తుంది, తెరవాలని చూస్తాడు. టాంజిరో తోకితోని బాక్స్ ముట్టుకోనివ్వడు. తోకితో నాకు మీతో మాట్లాడే టైం లేదు అని టాంజిరోని స్పృహ తప్పేలా చేసి బొమ్మని తీసుకొని దానితో ఫైట్ చేస్తాడు. హగా నెజుకా టాంజిరోని చాటుగా ఫాలో అవుతూ ఉంటాడు. ఆ బొమ్మ ట్రైనింగ్ కి ఉపయోగపడుతుంది, మనిషి కన్నా ఫాస్ట్ గా అటాక్ చేస్తుంది. ఆ బొమ్మని అబ్బాయి పూర్వీకులు తయారు చేశారు. బొమ్మ ఒక నిజమైన స్మార్ట్స్మెన్ ని చూసి అతనిలాగా తయారు చేశారు. అతను 300 ఇయర్స్ ముందు పుట్టాడు కాబట్టి ఎవరికి అతని గురించి సరిగ్గా తెలియదు. 300 ఇయర్స్ నుంచి బొమ్మ పాడవ్వలేదు, అలానే ఉంది. ఒకవేళ పాడైతే దానిని బాగు చేయాల్సింది అబ్బాయి. తన నాన్న సడన్ గా చనిపోయాడు. ఇప్పుడు బొమ్మ బాధ్యత అబ్బాయిది. అబ్బాయికి ఇంకా బొమ్మని బాగు చేయడం రాదు, అందుకే తోకి బొమ్మ ఇవ్వను అన్నాడు. టాంజిరో అబ్బాయితో బొమ్మ విరిగిపోతే నీకు మళ్ళీ తయారు చేసే టాలెంట్ ఉంది అంటాడు. తోకితో టాంజిరో కన్నా చిన్నవాడు, కానీ అప్పుడే హషిరా అయ్యాడు. తోకితోది సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ వాడే ఫ్యామిలీ, కానీ తను సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ కాకుండా మిక్స్డ్ టెక్నిక్స్ వాడతాడు. సాయంత్రం దాకా బొమ్మతో ఫైట్ చేస్తాడు. తన స్వాడ్ విరిగింది అని బొమ్మకి ఉన్న ఒక స్వాడ్ తీసుకెళ్తాడు. బొమ్మ విరగలేదు, బానే పనిచేస్తుంది. ఆ అబ్బాయికి తోకితో మీద కోపంగా ఉంటుంది. టాంజిరోతో నువ్వు స్ట్రాంగ్ అయి తోకితోని ఓడించాలి, బొమ్మ విరిగిపోయినా పర్లేదు, నేను మళ్ళీ బాగు చేస్తాను, నువ్వు బొమ్మతో ట్రైనింగ్ అవ్వు అంటాడు. టాంజిరో బొమ్మ మీద గెలిచేదాకా నిద్రపోనివ్వడు, అన్నం నీళ్లు ఇవ్వడు. 3 రోజులకి టాంజిరో బొమ్మని ఒకసారి అటాక్ చేస్తాడు. ఆ అబ్బాయి టాంజిరోకి భోజనం పెడతాడు. రోజు టాంజిరో బొమ్మతో ఫైట్ చేస్తూ స్ట్రాంగ్ అవుతాడు. ఒక రోజు ఫైటింగ్ లో బొమ్మ విరుగుతుంది. దానిలో 300 సంవత్సరాల క్రితం వాడిన స్వాడ్ ఉంటుంది. ఆ స్వాడ్ ఎవరిది? టాంజిరో కలలో వచ్చిన అతను ఎవరు? మిత్సురి తోకితో గెనియా స్వార్డ్ స్మిత్ విలేజ్ కి ఎందుకు వచ్చారు? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.